విజయనగర్ బీసీ భవన్ బీసీ సంఘం అధ్యక్షులు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని రాజకీయాలకు అతీతంగా చేయబోతున్నాం. బీసీ ఉద్యమం బలోపేతం కోసం రాజీనామా చేశాను. ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలి. వివిధ పద్ధతులలో ఉద్యమాలు చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయడం లేదు. 76 సంవత్సరాల తర్వాత కూడా బీసీలకు న్యాయం జరగడం లేదని మా బీసీ బిడ్డలు అంటున్నారు. అనేక ఉద్యమాలు వచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నాకు రాజ్యసభ ఇచ్చారు. బీసీల తరపున చట్టసభలో ప్రశ్నించిన సమాధానం రాలేదు. ఇంకా రాజ్యసభకి 4 సంవత్సరాల పదవీ కాలం ఉంది. ప్రజా ఉద్యమం బీసీ ఉద్యమమేనని కార్యాచరణ రాజ్యాధికారంలో పాట చట్టసభల్లో 50% ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీటు బీసీలకు ఇచ్చారు. ఆయన తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా బలమైన నిర్ణయం ఉంటుందేమో, అది మెజారిటీ బీసీ ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి అవసరమైనటువంటి నిర్ణయం ఉంటుందేమో అని అనుకున్నాను. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆర్ కృష్ణయ్య గారిని ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఇవాళ బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తూ రిజర్వేషన్ పెంచుతూ అలాగే చట్టసభల్లో కూడా అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. బహుశా ఆర్ కృష్ణన్న అడుగులు కూడా అటువైపే దగ్గర ఉంటాయని మేము అనుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ అల్టిమేట్గా మా అందరి ప్రయోజనం బీసీల ప్రయోజనమే కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మేమంతా ఉమ్మడిగా కలిసి ఆ ప్రయత్నాలు చేస్తాం. నేను అనుకుంటున్నటువంటి అంచనా ప్రకారం ఆర్ కృష్ణన్న దశాబ్దాల పాటు ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చిండు. మేము అతి త్వరలోనే బీసీలకు మంచి చేయబోతా ఉన్నాం. బీసీలకు మంచి జరిగేటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. కాబట్టి మేము మరింత ఒత్తిడి పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. మా ప్రజలందరినీ చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో అన్న ముందుకు పోతా ఉన్నాడు. సో అన్న ఎక్కడ పోయినా కూడా అల్టిమేట్గా బీసీల ప్రయోజనం అనేది ఆయన లక్ష్యంగా ఉంటుంది అనేది మా అందరికి తెలిసినటువంటి అంశం. మేము కూడా చెప్తా ఉన్నాం ఆర్ కృష్ణన్నని. ఇప్పుడు అటు 2-3 పార్టీలు వాళ్ళ నిర్ణయం తెలపాల్సింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కానీ, ఆ తర్వాత ఆ స్లాబ్ ఏదైతే ఎత్తివేయానో ఆ విషయంలో కానీ తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పార్టీల నుంచి కూడా క్లారిటీ ఇవ్వాలి, కృష్ణన్నకి ఇవ్వాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా 42% రిజర్వేషన్ ప్లస్ కులగణన చేస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి నేను కూడా కృష్ణన్నకు హామీ ఇచ్చినాను గతంలో. అన్న నాది బాధ్యత అని చెప్పినాను కాంగ్రెస్ పార్టీ నుంచి. మిగతా పార్టీలు కూడా హామీ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ డిక్లరేషన్ విషయంలో, బీసీ కులగణన విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంది, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది అనేది కూడా చెప్తారని అనుకుంటా ఉన్నాం. చెప్పకపోతే మాత్రం ప్రజల్లో ఒక ఉండడానికి కాదు ఒక ఎందుకంటే ఉన్నతమైనటువంటి పదవులను వదులుకొని వాళ్ళ బీసీల కోసం మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ కృష్ణన్న. కాబట్టి ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా ఆ ఒపీనియన్ తెలియజేస్తాయి. ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుంటాయి. ఇవి వేరే రాష్ట్రాల్లో లేవు. అట్లే మన దగ్గర ఉన్న ఉద్యోగుల శాతం ఇతర రాష్ట్రాలలో రాజకీయ రంగాల లోపల సమాన వాటా మేమెంతో మాకంత, మా జనాభా ఎంత ఉందో మాకంత వాటి ఇవ్వాలనేదే ఈ పోరాట వ్యవస్థ లక్ష్యం. పెడతాం. అన్ని కుల సంఘాలను కూడా సమీకరించి అందరినీ ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలనేది మా దశల వారీగా చేసి ధర్నా చేసి ముట్టడించాం. ఈ విధంగా అనేకమైన ఉద్యోగాలు భర్తీ చేయాలని, బీసీలకు న్యాయం చేయడం లేదని చెప్పి ఇందుకోసం బలమైన ఉద్యమాన్ని చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల 6-7 సభలు జరిగాయి. ముఖ్యమైన బీసీ నాయకులతోటి, బీసీ కుల సంఘాలతోటి, బీసీ సంఘాలతోటి అనేక చోట్ల హైదరాబాద్లోనే మేజర్ నాయకులందరినీ పిలిపించి సమావేశాలు జరిపాం. వాళ్ళందరూ కూడా 76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత బీసీలకు ఏ రంగంలో కూడా న్యాయం జరగడం లేదు. అందుకే బలమైన బీసీ ఉద్యమాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రంగాలలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల లోపల మన వాట మనకు లభిస్తుంది.
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెరుగుతాయి, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్లు పెరుగుతాయి. అందుకే ఈ తరం తెలంగాణ ఉద్యమం అయింది. అనేక ఉద్యమాలు వచ్చాయి రాష్ట్రంలో. ఆ ఉద్యమాలన్నీ తెలంగాణలో పుట్టినాయి, తెలంగాణతో కోసం పోరాటాలు జరిగాయి, అవన్నీ ముగిసినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది బీసీ ఉద్యమం. అందుకే ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో నినదిస్తున్న సంధికాలం ఇది. ఆ ఉద్దేశంతో రాజ్యసభ పదవి కాలం ఇంకా 4 ఏళ్ళు ఉంది. ఉన్నప్పటికీ కూడా ఈ ఉద్యమానికి రాజ్యసభ అనే ఆయుధం ఒక ఆయుధంగా వాడుకోవాలని చూసినా నేను రాజ్యసభలో ఎప్పుడు మాట్లాడినా బీసీల గురించే మాట్లాడినా, బీసీల హక్కుల గురించే మాట్లాడినా. ఈ ఉద్యమం నిర్మిస్తే తప్పనిసరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ దిగొస్తాయనే ఆశయంతో నా ముందు 2 ఆశయాలు ఉన్నాయి. ఒకటి, రాజ్యాధికారంలో వాటా. ఫస్ట్ డిమాండ్ అది. చట్టసభలో 50% రిజర్వేషన్లు సాధించాలి అన్ని రంగాల లోపల. ఇప్పుడు చూడు, ఈ రాష్ట్రం లోపల 121 సీట్లు అసెంబ్లీలు ఉంటే కేవలం 21 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ఇంకా మన రాష్ట్రంలో ఇంత బీసీ ఉద్యమం ఉన్నది. దీనికి భయపడి కూడా వాళ్ళు లోన్లు ఇవ్వడం లేదు, స్కీమ్లు ఇవ్వడం లేదు, బీసీ విద్యార్థులకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు, ఉద్యోగాలలో కూడా నామినల్కి ఇస్తున్నారు. ఈ విధంగా బీసీలకు అన్ని అడుగున అన్యాయం జరుగుతుంది. రాజ్యాధికారం వస్తే అన్నీ కూడా జనాభా ప్రకారం వస్తాయి. అది ఒక భాగం. రెండవ భాగం తీసుకున్నట్లయితే మన రాష్ట్రంలో నేను గత 50 సంవత్సరాలుగా పోరాడి హాస్టల్ చదువుకోవాలి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకోవాలని హాస్టళ్ళు పెట్టాలని, స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాలని, అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టాలని పోరాటం దశల వారీగా తీసుకొచ్చి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో కూడా ఉన్నన్ని హాస్టళ్ళు, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నన్ని హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ వస్తుంది ఇక్కడ. వీటి కోసం అనేక సమరశీల పోరాటాలు చేశాం, అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశాం, ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యమాలు చేశాం. ఉద్యోగాలలో బీసీలు ఈరోజు 58% ఉన్నారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నారు. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కావాలి అందరికీ. ఎందుకు రాజీనామా చేసినావు అంటే పార్టీ రహితంగా ఉద్యమం జరపాలని. ఇప్పుడు ఉద్యమం ఎక్కువ బలంగా చేస్తే ఏదో ఒక పార్టీ వీళ్ళకు ఎంకరేజ్ చేస్తుంది అనేటటువంటిది మచ్చ వస్తుంది. దాన్ని అరికట్టడానికి పార్టీలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టాలని చెప్పి నిర్ణయం జరిగింది. కాబట్టి ప్రజలందరూ పెద్ద మనసుతోటి ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం జరగాలి. చట్టసభలో రిజర్వేషన్లు రావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, సర్పంచ్లు కావాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావాలి, అన్ని నామినేటెడ్ పోస్టులు వాటా రావాలి. ఈ విధంగా జరగడం లేదు కాబట్టి బలమైన ఉద్యమం జరగాలి. బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, అదేవిధంగా జిల్లా కమిటీలు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మీకు అన్ని ఇప్పుడు నేను రాజీనామా చేసిన నుంచి అన్ని పార్టీలు వచ్చిపోతున్నాయి. ప్రతి పార్టీ వచ్చి వద్దులే ఆఖరి కాదు, అన్ని పార్టీలు వస్తున్నాయి. వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి, మా పార్టీలకు రండి, మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు. అయితే నేను సింపుల్గా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. నా ముందున్న టార్గెట్ చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడము నా జీవిత ధ్యేయం. అది సాధించడానికి ఎంతకైనా తెగించి పోరాడతా, ఏమైనా చేస్తా అని చెప్పడం జరిగింది. తర్వాత మేము మాట్లాడతామని వెళ్ళిపోయాము. రెండవది, గతం లోపల గౌతు లచ్చన్న గారు, గౌరవనీయుడు కొండాలచ్చన్ బాపూజీ గారు, కాసాని జ్ఞానేశ్వర్ గారు, నారవని వెంకటయ్య గారు, గాంధ రామకృష్ణయ్య గారు, అనేక మంది పెద్దలు కమిట్మెంట్, దేవేందర్ గౌడ్ గారు, వాళ్ళ కమిట్మెంట్ బీసీల మీద ఉండి ప్రేమతోటి బీసీలకు అన్యాయం జరుగుతుందని వాళ్ళ లోపల ఉన్న తపనతోటి పార్టీలు పెట్టారు. కానీ అది సక్సెస్ కాకపోవడానికి వేరియస్ రీజన్స్ పోరాడాలి. మీరు ఇప్పటిదాకా అడిగారు ఒకటి, రాజకీయ పార్టీ ఫ్లోట్ చేస్తారని. అన్ని అంశాలు పరిశీలనలో ఉన్నాయి. ఒత్తిడి ఉన్నది. మొన్న మల్లన్న కూడా వచ్చిండు.